Hello and welcome to Teddy Cinema Saloon presents Aryan Talks. I'm your Aryan, the world's best audience. Hero segment Aryan Thoughts and మనం డిస్కస్ చేసుకోబోతున్నాం డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారి గురించి. ఈయన స్టోరీ వినడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుందండి. ర్యాగ్స్ టు రిచెస్, రిచెస్ టు ర్యాగ్స్ అండ్ మళ్ళీ ర్యాగ్స్ టు రిచెస్ వెళ్ళబోతున్నారు. లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఎడిటర్ టైటిల్ కాటమ్మా. ఈ రోజు మన సినిమా పిక్చర్లు అందరి నోట్లో నానే ఒక్క మాట ఏంటి అంటే 100 crore ఫిల్మ్, 100 crore ఫిల్మ్, 100 crore ఫిల్మ్. అసలు ఈ 100 crore ఫిల్మ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ అయింది ఒక్కసారి చూద్దాం. తెలుగు తమిళ్లో గజనీ సినిమా బాగా ఆడేసింది. ఆమిర్ ఖాన్ గారికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ గారిని వెంటనే బ్యాగ్ వేసుకుని బయలుదేరమన్నారు. ముంబై వెళ్ళారు. మన మహేష్ బాబు గారు అంటారు కదా, ముంబైకి ఒక పిషాబ్ కరానే అయ్యాము అని. ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ చేశారు ఆమిర్ ఖాన్ గారు. ఇది ఎంత పెద్ద హిట్ అయింది అంటే మార్కెట్ అసలు ఇంత ప్రాఫిట్స్ ఇస్తుందా, అసలు 100 crore అనేది ఒక పాసిబిలిటీ ఉందా అనే థాట్ కూడా లేని వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఐ ఓపెనర్ అయితే. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరికీ ఒకటే రియాక్షన్, మైండ్ పోతుంది లోపల. దాట్ వాజ్ ఏఆర్ మురుగదాస్. దాని తర్వాత ఫాక్స్ స్టార్ స్టూడియో లాంటి అంతర్జాతీయ సంస్థ ఇండియాకు వచ్చి ఇండియాలో ఎవరున్నారు, నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరు అవుతారు, ఏ డైరెక్టర్ అవుతారు అని వెతికినప్పుడు ఒక పేరు కనిపించింది. అదే ఏఆర్ మురుగదాస్. ఆయనతో 3 ఫిల్మ్ డీల్ సైన్ చేసుకున్నారు. ఆ 3 ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆడాయి, చాలా మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి. ఆ సంస్థ ఏమని ఫీల్ అయిందంటే ఇతనితో కొలాబరేషన్ చాలా బాగుంది, చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు ఇతను, లెట్స్ టేక్ హిమ్ అని ఫిక్స్ అయిపోయింది మెంటల్ గా. ఒక అంతర్జాతీయ సంస్థని భారతదేశానికి రప్పించి భారతదేశం ప్రొడ్యూసర్లకి 100 కోట్ల ప్రాఫిట్ ఉంది అనే థాట్ ఇచ్చిన వ్యక్తి మన ఏఆర్ మురుగదాస్ గారు. ఈయన అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఆయన కథ ఏంటి ఒకసారి చూద్దాం. తమిళనాడులో చెన్నైకి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కుగ్రామం, మారుమూల పల్లెటూరు. అక్కడ ఊరి చివర 2 సినిమా థియేటర్లు తప్ప ఇంకేమీ లేవు, ఏ ఫెసిలిటీస్ లేవు. ఒక వ్యక్తి ఆ సినిమాలు చూసుకుంటూనే పెరిగారు, ఆ సినిమాల మీద ఇష్టంతోనే పెరిగారు, కంప్లీట్ గా ప్యాషనేట్ పర్సన్ గా తయారయ్యారు. చెన్నై వచ్చి చెన్నైలో ఎస్జే సూర్య లాంటి డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. సెట్ మొత్తం ఈయన పొటెన్షియల్ పాకిపోయింది. ఎవ్రీబడి నోస్ దట్ దిస్ గై ఎగ్జిస్ట్ అండ్ దిస్ గై ఇస్ కేపబుల్ ఆఫ్ సంథింగ్. అలాగే అజిత్ గారితో పరిచయం పెంచుకుని దీనా అనే సినిమా స్క్రిప్ట్ నరేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా తలపతి విజయ్, తలా అజిత్ అని. ఆ అజిత్ గారికి తలా అన్న బిరుదు వచ్చిందే ఈ సినిమాతోటి. ఈ వ్యక్తి ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక స్టార్ మేకర్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఆ దీనా ఎంత బాగున్నా, ఎంత కమర్షియల్ వాల్యూస్ తో పెద్ద హిట్ అయిపోయినా గానీ ఆయనకంటూ ఒక మార్క్ లేదు అనే బాధ ఎప్పుడూ తొలిచివేసింది ఆయన్ని. దాని తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకొని రమణ అనే సినిమాతో వచ్చారు. దాని తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ చేశారు యాజ్ ఠాగూర్. అది 2 చోట్ల ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. అగైన్ ద నేమ్ ఇస్ ఏఆర్ మురుగదాస్. తమిళనాడులో ఇంకొక బిగ్ స్టార్ తలపతి విజయ్. ఆయన సినిమాలు సరిగ్గా ఆడక ఫ్లాపుల్లో ఉండి మీక్ గా ఉన్న ఒక టైంలో ఏఆర్ మురుగదాస్ గారు కలిసి ఒక స్క్రిప్ట్ చెప్పారు, అదే తుపాకీ. అది ఎంత పెద్ద విజయం సాధించింది అంటే తెలుగులో కూడా విజయ్ గారికి మార్కెట్ ఓపెన్ అయిపోయింది. దాన్ని హిందీలో కూడా తీయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన సౌత్ నుంచి డైరెక్టర్స్ చాలా మంది నార్త్ కు వెళ్ళడం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు, శంకర్ వీళ్ళందరూ వెళ్ళారు, సక్సెస్ సాధించారు, అంతా బాగానే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ ఇంగ్లీష్ లో మంచి పట్టున్న వాళ్ళు. సో బాలీవుడ్కి వెళ్ళినా వీళ్ళు చక్కగా నావిగేట్ చేసుకోగలిగారు. కానీ మన ఏఆర్ మురుగదాస్ గారు, ఆయనకి తమిళ్ తప్ప ఇంక ఏ లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే వచ్చు. ఆ వ్యక్తి బాలీవుడ్ ని ఎంత షేక్ చేశారో చూడండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన సినిమాతో మాత్రమే అయిపోలేదు, అది ఎంత పాకింది అంటే ఆమిర్ ఖాన్ గారు 3 Idiots సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ కి కంప్లీట్ ఇన్స్పిరేషన్ ఏఆర్ మురుగదాస్ గారు అని ఒక షోలో చెప్పడం జరిగింది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఆర్ మురుగదాస్. ఇలా సక్సెస్ స్ట్రీక్ తో సాగిపోతున్న మురుగదాస్ గారికి అకీరా నుంచి ఒక డౌన్ఫాల్ వచ్చింది. అకీరా, స్పైడర్, విజయ్ గారి సర్కార్, రజనీకాంత్ గారి దర్బార్ ఇవన్నీ నిరాశాజనకంగా మిగిలాయి. కారణం ఏంటి అంటే ఎక్కడో తెలియకుండా ఈయన కూడా ఒక టెంప్లెట్ ఫాలో అయిపోవడం మొదలు పెట్టారు.
ఇట్ ఈస్ హై టైమ్ హీ బ్రేక్స్ ఇట్. అదే కాకుండా ఈయన ఎక్కడ హ్యూమర్ ట్రై చేద్దాం అనుకున్నా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎక్స్పర్టీస్ వేరే ఉంది. నెంబర్ 2, హ్యూమర్ ఎక్కడో ఆయనకి గ్రాస్ప్ లేదనే థాట్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. స్టాలిన్ లో చూసుకోండి, మీరు సెవెంత్ సెన్స్ లో చూసుకోండి, మీరు స్పైడర్ లో చూడండి, ఆ హ్యూమర్ అనేది ఎక్కడో లాస్ అయిపోతూ ఉంటుంది, ఆడియన్స్ కి అక్కడ బోర్ కొట్టేస్తుంటుంది. సో ఈ ఆస్పెక్ట్ ని ఆయన కేర్ఫుల్ గా కన్సిడర్ చేయాలి అనేది మా అభ్యర్థన. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు 2 బ్లేజింగ్ గన్స్ తో రెడీ అవుతున్నారు మురుగదాస్ గారు. ఒకటి సల్మాన్ ఖాన్ గారి సికందర్, 2 శివకార్తికేయన్ గారితో ఒక బిగ్ బడ్జెట్ మూవీ. We at Teddy Cinema Saloon, we wish A.R. Murugadas all the very best for his future endeavors. And we hope ఆయన మళ్ళీ తిరిగి రావాలి, ఆయన మార్క్ సినిమాల్ని మళ్ళీ సాధించాలి, ఆడియన్స్ మనసు గెలవాలి, అండ్ ఆయన స్పిరిట్ మన ఇండియాతో ఆగిపోకుండా హాలీవుడ్ లో కూడా వెళ్ళి జెండా పాతాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. This is Aryan signing off.